హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి నేను రాళ్ళ బండకాయలు కర్రీ అయితే చేస్తున్నాను. మా నెల్లూరు సైడు కందనకాయలు అంటారు ఫ్రెండ్స్. వీటి కర్రీ అయితే నేను చేస్తున్నాను. చాలా సూపర్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి రెసిపీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మీరు ముందుగా అయితే వీటిని శుభ్రంగా నీట్గా కడుక్కోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కత్తితో శుభ్రంగా ఈ విధంగా అయితే కట్ చేసేసుకోవాలి పీసెస్ లెక్కన. మీరు ఈ విధంగా మొత్తం నీట్గా కట్ చేసేసుకున్న తర్వాత ఇందులోనే 2 స్పూన్లు కారం అయితే మీరైతే యాడ్ చేసుకోండి. అలాగే ఒక 1/2 స్పూను పసుపు కూడా యాడ్ చేసుకొని 1 స్పూను ఉప్పు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ మసాలా మొత్తం ముక్కలకి ఎంత చక్కగా పడితే మనకి అంత టేస్ట్గా అయితే ఉంటుందండి. ఏమండి, మీరైతే చికెన్ బాగా కలిపేసుకున్నారు కదా. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకున్నామండి. ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులో మీరు ఆనియన్స్ వేసేసుకోవాలండి. ఏమండి, ఇప్పుడు ఈ ఆనియన్స్లోనే ఒక 2 పచ్చిమిర్చి అండి మధ్యలోకి చీల్చుకొని లేదా మధ్యలోకి విరుచుకొని మీరైతే వేసుకోవచ్చు. అలాగే ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై అవనివ్వండి. చూడండి, మనకి ఈ విధంగా ఫ్రై అవ్వాలి. అప్పుడు ఇందులోనే మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకుందామండి. ఈ చికెన్ యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలండి. ఏమండి, మనం ఈ చికెన్లో ఉప్పు పసుపు కారం వేసి బాగా స్మాష్ చేసి పక్కన పెట్టుకున్నాము. మీరు పొరపాటును కూడా మళ్ళీ ఉప్పు పసుపు కారం అయితే వేయొద్దు. ఒకవేళ మీకు సరిపోకుండా తక్కువైతే తప్పక, కానీ మరి మీరు వేయాల్సిన అవసరమే లేదండి. ఒకవేళ వేసుకుంటే మొత్తం చెడిపోతుంది. మీరు ఈ మిశ్రమాన్ని ఈ చికెన్ మొత్తం బాగా కుకింగ్ అయ్యేలాగా మూత పెట్టి అయితే ఉడికించుకోండి. ఏమండి, చికెన్ అయితే బాగా కుకింగ్ అయితే అయిపోయిందండి. చూడండి, ఒక్కసారి మీకు చూపిస్తాను. ఇందులో ఒక్క చుక్క కూడా నేను వాటర్ యాడ్ చేయలేదండి. ఇందులో ఉన్న ఆయిల్ కరిగి అలాగే వాటర్ లాగా వచ్చిందండి. మీరు ఒక్క చుక్క కూడా వాటర్ వేయాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు ఇందులోనే మనం ఇంటి దగ్గర దంచుకున్న మంచి మసాలా పొడి అండి, సూపర్గా అయితే ఉంటుంది. ఈ పొడి అయితే యాడ్ చేసేసుకొని 1 నిమిషం అండి ఆ మసాలా పొడి మొత్తం ఫ్రై అయ్యేలాగా ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి మీరైతే. ఏమండి, ఇందులో ఆయిల్ ఎక్కువ ఉందనుకుంటారు మీరు. కాదండి, ఆయిల్ మనం ఈ మసాలాలు అన్నీ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. దించుకొని చల్లారి పెట్టుకుంటే ఊరగా ఎలాగ అవుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు చేసి చూడండి. స్పైసీగా భలే ఉంటుందండి తినేదానికి. లాస్ట్గా నేను కొత్తిమీర పుదీనా యాడ్ చేసేసుకొని దించేసుకోవడమేనండి. ఇది దించేసుకొని దీన్ని అయితే ఒక పట్టిడివేను మనమైతే. చూడండి, ఇందాకలా మీకు ఆయిల్ కనపడింది కదా. ఇప్పుడు ఇందులో ఒక్క చుక్క ఆయిల్ కూడా ఉండదు. ఎందుకంటే బాగా ముక్కలకు పట్టేసి బాగా ఉడుకోబోయి ఉంటుంది ఫ్రెండ్స్. భలే టేస్టీగా అయితే ఉంటుంది. ఇప్పుడు ఇది మనం రైస్లో వేసుకున్నాము. ఎలా ఉందో నేను ఒకసారి మీకు తినైతే చూపిస్తాను. బాగా రోస్ట్ చేసాం కాబట్టి మనం ముక్కలైతే పులుసు అయితే లేదండి. వీటికి ఉండే మసాలాతోనే కలుపుకొని లాగించేయడమేను. ఒకసారి మసాలాతో తిన్నాము. సూపర్గా అయితే ఉందండి. అలాగే మనం ఇంటి దగ్గర దంచుకుంటాం కాబట్టి మసాలాలో ఆ ఫ్లేవరు ఎక్సలెంట్గా అయితే కర్రీ బాగుంది. స్పైసీగా కొంచెం కారంగా సూపర్గా అయితే వచ్చిందండి. మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేయండి. చాలా చక్కగా అయితే ఉంటుంది. తినేదానికి చాలా సూపర్గా అయితే ఉంటుంది.
పర్ఫెక్ట్గా అయితే వచ్చిందండి. ఈ రైస్లో ఈ ముక్క పెట్టుకొని తింటుంటే ఉంటుందండి. బా వేరే లెవెల్ అంతేనో చంపేసింది కర్రీ అయితే. సూపర్గా అయితే ఉంది. నేను దీన్ని చూస్తూ మీతో మాట్లాడలేను ఫ్రెండ్స్. నేనైతే దీన్ని లాగిచ్చేస్తాను. మన వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు మరి. ఓకే బాయ్.